రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం. ముకుంద జ్యువెలరీ సమర్పించు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఓపెన్ ఫోరంలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఆర్థిక సమస్యలు. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం ఎలా, జీవితం అనే ఈ సక్సెస్ఫుల్ నావాన్ని ఎలా ఈదుకుంటూ పోవడం. సో వీటికి చక్కటి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు రమారావి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో యాజ్ యూ కెన్ సీ కొంతమంది ప్రేక్షకులు గెస్ట్లు వెల్కమ్ టు స్టూడియో అండి అందరికీ. సో దే ఆర్ గోయింగ్ టు షూట్ అ క్వశ్చన్స్ ఎట్ అస్. సో మీ డైరెక్ట్ ఆన్సర్ కోసం దే ఆర్ వెయిటింగ్. తద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అఫ్ కోర్స్, బట్ లైఫ్ ఈజ్ ఎట్ ది అదర్ సైడ్ అడ్జస్ట్మెంట్స్ కదమ్మా. అడ్జస్ట్మెంట్స్ లేనిది లైఫ్ లేనే లేదు. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, ఫైనాన్షియల్, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అన్నీ ఇంకా దానితోనే స్టార్ట్ అవుతుంది. ఇంటర్లింక్డ్ రిలేషన్షిప్ అండ్ మనీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది. సో ఆ పాయింట్ని, ఇంటర్లింక్ని ఎట్లా చూడాలంటారు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నారు. అంతే, వ్యాపార బంధంగానే ఉంటాయి. ఇవ్వడం, పుచ్చుకోవటం. ఇస్తేనే పుచ్చుకోగలుగుతాం. బార్టర్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఆ సిస్టమ్ తోటే నడుస్తుంది. జీవితం అనేది ఎప్పుడు డబ్బుతోటే ముడిపడి ఉంది. డబ్బు అక్కర్లేనివి చాలా ఉన్నప్పటికీ డబ్బు కావలసినవి ఎక్కువ ఉన్నాయి. మనం దాన్ని తీయలేము కదా, విడదీయలేము. ఆహారానికి, విద్యకి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఏం చేయాలన్నా డబ్బులు అవసరం చాలా ఎక్కువ. అయితే ఈ డబ్బు అనేది ప్రతిసారి ఎండమావిలాగా ఉంటుంది. అదిగో ఇక్కడిక్కడే ఉంది అన్నట్టు కనపడుతుంది. ఆ కాస్త వెళ్ళాక ఇంకో బారెడు దూరం కనపడుతుంది. ఇళ్ళు కొనటాలు, వస్తువులు కొనుక్కోటాలు, ఆస్తులు పెంచుకోవటాలు, పిల్లల్ని చదివించటాలు, ఫారిన్ డ్రీమ్స్, బయటికి వెళ్ళటం, డాలర్ డ్రీమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళటాలు, వీటన్నిటికీ కూడా ఒక పరుగుగానే ఉంటుంది. ఎవరైనా సరే 50-55 ఏళ్ళు వచ్చేసరికల్లా, ఇంచుమించు నా ఏజ్ వచ్చేసరికి ఈ డ్రీమ్స్లో కొన్నిటిని చేసేయగలుగుతాం. కానీ లేటెస్ట్ జనరేషన్ పిల్లలకి డ్రీమ్స్ చాలా ఎక్కువ. అంటే వాళ్ళ గోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, డ్రీమ్స్ చాలా ఉంటాయి. ప్రయాణించేందుకు కొంచెం ఓపిక తక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు పెనవేసుకుపోతున్నటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన ఆకాంక్షలు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. డబ్బు అడ్జస్ట్మెంటు చాలా తలకాయ నొప్పి. ఇందులో ఏంటంటే రకరకాల భూతాల బారిన పడతాం మనం. డబ్బు అవసరం, ఏదో కొనాలి, ఏదో చేయాలనిపిస్తుంది. సులువుగా డబ్బు వచ్చే మార్గాలు కొన్ని కనపడుతూ ఉంటాయి, అవి చేసేస్తారు. ఆ తర్వాత అందులో ఇరుక్కుపోవచ్చు. అందులో అప్పులు చేసే విధానం ఉండొచ్చు, ఈఎంఐలు ఉండొచ్చు, కాల్ మనీ లాంటి వ్యవహారాలు ఉండొచ్చు, స్నేహితుల దగ్గర అప్పులు ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు. వీటిని ఎట్లా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ సలహా తీసుకుంటూ ఉండాలి. అసలు ఏదైనా చెయ్యాలా వద్దా అనేది 4 సార్లు ప్రశ్నించుకుని కానీ ఆర్థికమైన వ్యవహారాల్లోకి ముందడుగు వేయకూడదు. కనీసం 1,00,000-1,50,000 సంపాదించేవాడు కూడా ఒక ఖర్చు చేసేటప్పుడు ఆలోచిస్తేనే చెయ్యాలి. అప్పు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఒకళ్ళకి 2-3 సలహా అడిగి తీరాలి. ఏ సలహాలు లేకుండా చేసిన ప్రయత్నాలు సాధారణంగా వికటిస్తున్నాయి ఇప్పుడు. ఈ టెన్షన్లో పడి మనకు అసలే టెన్షన్ ఫుల్ జీవితం వల్ల ఏంటి, మనకి డ్రైవింగ్ టెన్షన్, టైం ఒకటి టెన్షన్, ఈ 2 టెన్షన్లతోటి ఈ డబ్బు టెన్షన్ కనుక తోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వచ్చేది స్పాండిలైటిస్. హ్యాండ్ మూమెంట్ తగ్గిపోతుంది. డబ్బు భలే బిగదీసేస్తుంది వెన్నుని. మీరు గమనించండి, ఏ డాక్టర్ని అడిగినా కూడా మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా అని అడుగుతారు ఫస్ట్. స్పాండిలైటిస్కి ప్రధాన కారణం డబ్బు సమస్యలు. అవి మానసికంగా మనని వెన్ను పట్టేస్తుంది. మన వెన్నే కదా మనకు ఆధారము. డబ్బులు అక్కడ పట్టేస్తాయి. డబ్బు సమస్య లేకుండా ఉండాలంటే కొంచెం ఆకాంక్షలని, పెద్ద వాటిని కాకుండా చిన్నవి పెట్టుకోవటం, వాటిని చిన్నగా కట్ చేయటం, గోల్స్ పెట్టుకుని ఈ సంవత్సరం ఇది, వచ్చే సంవత్సరం అది, అలా వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మొత్తం అన్నీ ఒకేసారి కావాలనిపిస్తుంది. చుట్టుపక్కల సమాజం పరిగెత్తేస్తుంది, మనం ర్యాబిట్ రేస్ లాగా ఉంటుంది. అది కొంచెం కష్టం. సో ఈ వర్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి వదిలేస్తే మళ్ళీ మీరు నాకు దొరకరు. సో ఐ వాంట్ టు నో మీరు ఈ స్టేట్మెంట్ని ఎలా సపోర్ట్ చేస్తారని. లైక్ ఎంత ఉంటే అంతే ఆలోచించాలి, అంతకు మించి ఆలోచించకూడదు అంటారు. అది కరెక్టేనా? వుడ్ యూ సపోర్ట్ దట్ లైన్? అంటే మనం వేతన జీవిన మనం ఎట్లా, మనకి ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, దీన్ని బట్టి మన ఐడియాలజీ ఉండాలి. నీకు ఉద్యోగం ఉందంటే ఎంత ఉద్యోగం ఉంటుంది, ఖచ్చితంగా నెల తిరిగేసరికి ఇంత వస్తుంది, ఇంత కట్ అవుతుంది, మనకు తెలుసు కదా. మన కాగితం మనకి కనపడుతూనే ఉంటుంది, మన అకౌంట్లో మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మన ఐడియాలజీ ఉండాలి. అప్పుడు మనం రెండో సంపాదన కానీ, స్పౌస్ తోటి సంపాదింపజేయటం కానీ, ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ కానీ ఏదైనా పెట్టుకుంటే మనకు డబ్బు వచ్చే మార్గం ఉంటే ఐడియాలజీ పెంచుకోవచ్చు. వ్యాపారాలు ఉన్నాయనుకో,
వీళ్ళకి ఎంత ఉంటే అంతే అన్న మాట ఉండదు, ఎందుకంటే వ్యాపారం ఎక్స్టెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వేతన జీవులకి ఎప్పుడూ అవకాశం తక్కువగానే ఉంటుంది. వీళ్ళకి అంత పరిగెత్తేందుకు ఛాన్స్ మాత్రం ఆర్థిక స్థితి రాదు. దీనికి ఏం చేయాలి? భార్యాభర్త ఇద్దరూ సంపాదించాలి. అప్పుడు కూడా వీళ్ళు రెక్కలు విరిచేస్తాము అంటే కుదరదు, పూర్తిగా విప్పడానికి అవకాశం ఉండదు. ఒక 3, 4, 6 నెలలు చూసుకుని ఇది స్టేబుల్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొత్త ఐడియాలజీ చేయొచ్చు. కానీ ఇదివరకు అట్లాగా ఎంత ఉంటే అంతే చేస్తాము అంటే ప్రస్తుత సమాజంలో ఎదగలేకుండా అయిపోతాం. ఎక్కడున్నావే గొంగళి నిన్న వద్దని నువ్వు వేసిన చోటే ఉన్నానని చెప్తూ ఉంటుంది. అది అలా ఉండకూడదు. కొంచెం ఐడియాలజీ మార్చుకోవాలి. ఎక్కడ పొదుపు చేయొచ్చో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనీ మ్యాటర్స్, ప్లానింగే మ్యాటర్స్. డబ్బుల విషయంలో ఈ నెల మానేసిన ఖర్చు వచ్చే నెల కూడా మానేయగలమా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కాగితం ఉండాలి ప్రతిదానికి. ఏ వస్తువు కొనాలన్నా లిస్టు ఉండాలి. ఈ లిస్ట్లెస్నెస్ తోటి కొన్ని రకాల షాపింగ్లు చేస్తాం. ముందు పిల్లలు అడుగుతారు కదా, చూద్దాం వీళ్ళకి చెప్తాం సమాధానం. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అమ్మ మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శోభారాణి అండి. నేను మారట్పల్లి నుంచి వచ్చాను. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించేటువంటి మార్గాలు బోల్డ్ ఉన్నాయండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేది తక్కువేనమ్మా, శాతం తక్కువగానే ఉంది. ఎవరో మరి చాలా చిన్న చదువులు, అర్లీ మ్యారేజెస్ అయిన వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు. కానీ కొంచెం యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళు అయితే ఏవో రకరకాల మార్గాలు వాళ్ళ చదువు వల్ల వాళ్ళకి ఎలాగూ కనపడతాయి. అవి కాకుండా ఇప్పుడు ఎలీప్ లాంటి సంస్థలు బోల్డని నేర్పిస్తారు. వీళ్ళకేం రాదు, ఏదో గ్రాడ్యుయేషన్ చేశారు, పెళ్ళైపోయింది, పెద్దగా ఏమీ బయటకు వెళ్ళే స్కోప్ లేదనుకోండి, ఇంట్లో కూర్చుని ఎన్ని రకాలైనా చేయొచ్చండి. వంట చేయొచ్చు, పచ్చళ్ళు చేయొచ్చు, అప్పడాలు వడియాలు చేయొచ్చు. ఎవరి పిల్లలనైనా 2-3 గంటలు అట్టే పెట్టుకోవచ్చు. ట్యూషన్స్ చెప్పచ్చు కొంచెం చదువుకుని ఉంటుంటే. మెషిన్ టైలరింగ్ లాంటివి చేయొచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు, చిన్న పొన్న కంప్యూటర్ కోర్సులు చేస్తే వాటి మీద ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి హోమ్ ట్యూషన్స్ ఎంత పెద్ద బిజినెస్, ఇప్పుడు ఎంత మంచి అవకాశమో చాలా మందికి తెలుసు. ఆన్లైన్లో కూడా అవుతున్నాయి. నేను మా బిల్డింగ్లోకి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు, 2 ఆడపిల్లలు వస్తున్నారు ట్యూషన్ చెప్పడానికి. 5th, 7th క్లాసుల దాకా మ్యాథమెటిక్స్ ఈజీగా చెప్పేస్తారు. ఇంజనీరింగ్ అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ అయ్యాకే కదా, నెల తిరిగేసరికి ఒక 4,000 రూపాయలు. వాళ్ళ చేతి ఖర్చులకి ఎక్కడికి వెళ్ళక్కర్లా. టైం వేస్ట్ చేసుకోకుండా ఆడవాళ్ళు ఎంతసేపు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఏదో ఒకటి చూసుకుంటూ, వంట చేసుకుంటూ, చేసిన పనే చేస్తూ. ఇప్పుడు ఓసీడీలో ఒక సమస్యగా ఉన్నాయి. తెగ తుడుస్తారు, తెక్కడుగుతారు. ఎంత తుడిచినా ఎంత కడిగినా మన ఇంద్రభవనం ఇంతే ఉంటుంది. చిన్నిల్లే కదా. ఇప్పుడు అమ్మాయి ఏదైనా సంపాదించాలనుకుంటే దానికి దేవేంద్ర భవనం ఉండదు, సామాన్యమైన ఇల్లు. విపరీతంగా కడిగి తుడిచి ఓసీడీలు అవి ఉన్నవాళ్ళు కూడా ఏదైనా పని చేస్తే అవి తగ్గిపోతాయి. అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ విపరీతంగా చేస్తారు. ఎంతసేపు కొత్త తిండి ప్రయత్నాలు చేస్తారు. దాని బదులు సంపాదన ఆలోచిస్తే ఏవైనా చేయొచ్చమ్మా. మీకు యూట్యూబ్ నిండా బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయొచ్చు, కొన్ని పనులు నేర్చుకోవచ్చు. కొన్ని అద్భుతమైన సంస్థలు ఉన్నాయి నేర్పించేవి. ఎలాంటి కొత్త కోర్సులతోటి స్వయం సిద్ధలుగా ఆడవాళ్ళు ఉండొచ్చో వాళ్ళు నేర్పించి చూపిస్తారండి. మంచి అవకాశాలు ఉన్నాయి ఇవాళ రేపు. ఇంట్లో కూర్చోవద్దు, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఉండటమే ఇష్టం అనేవాళ్ళు మగవాళ్ళని కాల్చుకు తినేస్తారు. పైగా మీరు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు డిపెండెన్సీలోకి వెళ్ళాలి అనిపిస్తుంది నాకు. మీరు ఇంకోటి ఏదైనా చేసుకుంటారు, ఇంట్లో పని చేసుకుంటారు, ఎవరికైనా సహాయం చేస్తారంటే అదేం చేయటం లేదు. ఫ్యామిలీ సొసైటీ చాలా చిన్నది. ఫ్యామిలీలో పెద్దవాళ్ళని చూడాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. అత్తగారులో, మామగారులో, ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉండిపోతారు, వాళ్ళని చూసుకోవాలి. పిల్లలు వెంటనే పిల్లలైతే పిల్లల్ని చూడాలి. కొంతవరకు చూసి రోజులో కొంత సమయాన్ని వినియోగించుకునే అవకాశాన్ని వాడుకుంటే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇప్పుడు నేను ఒక 10 చెప్పానండి, ఎలీప్లో 100 ఇస్తారు. ఏదో ఒక అవకాశాన్ని తీసుకోవచ్చు కదా. మనం ఇప్పుడు మరీ 50s వచ్చాక ఇప్పుడు ఆర్థికంగా ఏదైనా చేయాలా, ఏదో ఒక ప్రయత్నం చేయాలంటే వాళ్ళ శక్తి మేరకు చేయగలుగుతారండి. ఆరోగ్యాలు సహకరించవు. చిన్నపిల్లలు అనుకోండి 30sలో ఏదైనా చేయొచ్చు. ఎన్ని రకాల మేకింగ్లు ఉన్నాయమ్మా, బ్యాగ్ మేకింగ్ దగ్గర నుంచి. ఈవెన్ ఆన్లైన్ సేల్స్ కూడా ఉన్నాయి కదా. ఆన్లైన్ సేల్స్ ఉన్నాయి, డబుల్ సేల్స్, కమిషన్ బేస్డ్ సేల్స్, అన్ని రకాలుగాను ఆడవాళ్ళు ఎవరు సమయం వృధా చేసుకోవట్లేదు నేటి జనరేషన్. ఇవాళ రేపు ఈ పాలియేటివ్ కేర్ ఇది ఒకటి విన్నారా మీరు? పెద్దవాళ్ళకి సహాయం చేయడం. హాస్పిటల్స్లోకి అక్కడికి వెళ్ళి చేసేది ఫారిన్ కంట్రీస్లో కనపడుతుంది. మనమే ఇంట్లో ఖాళీగా ఉన్నాం, మధ్యాహ్నం కాస్త ఖాళీగా ఉంటాం, పక్కింట్లో వెనకింట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. నాకు తెలిసిన 2 అమ్మాయిలు ఈ పని చేస్తున్నారండి. చాలా సింపుల్. ఇలా ఒక వీడియోలో చెప్పిన తర్వాత అమ్మాయి చిన్నపిల్లల్ని చూసుకోండి అని చెప్తే, పిల్లల్ని చూడాలంటే చాలా కష్టము, పెద్దవాళ్ళు సాయంకాలం వెళ్ళి ఆయనకి ఏదో భగవద్గీత
వీడియో ఇవి పెట్టిన ఆయనకి వీడియోలు ఆన్ చేసుకోవడం రాదు. 2-3 అవర్స్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారంటే సాయంకాలం రొట్టెలు చేసి పెట్టి వచ్చేస్తుంది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన 2 అవర్స్ ఆ అమ్మాయి వాళ్ళతో స్పెండ్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి 4,000 పంపిస్తారట ప్రతి నెల అమ్మాయికి. మీ పిల్లల్ని నేను చదివిస్తానమ్మా, స్కూల్లో మంచి స్కూల్లో చేర్పించండి, సంవత్సరానికి ఇంతనే డబ్బులు పంపిస్తాను, మా నాన్నని మాత్రం చూసుకోండి. ఈ అమ్మాయి ఆ ఊరు ఈ ఊరు కూడా వెళ్తాల, ఆయన్నే చూస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరన్నా ఫ్రెండ్ని అరేంజ్ చేసి వెళ్తున్నారు. సంపాదన మార్గం చూడండి. పిల్లల చదువుకి మంచి అవకాశం కనపడింది కదా. చాలా బాగుంది. నిజాయితీగా చేయండి అమ్మా, ఏ పనైనా సరే. మీరు ఒకరిని మోసం చేయొద్దు, మీరు మోసపోవద్దు. ఒకేసారి చాలా వచ్చేయాలని మాత్రం ఆశించద్దు. తేలిగ్గా చేస్తూ నిదానంగా ముందుకెళ్తే ఈ సంవత్సరం 5-6 వేలల్లో ఉంటే వచ్చే సంవత్సరం 7-8 వేలల్లోకి వెళ్తాము. రెగ్యులర్గా డబ్బులు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సరిగ్గా ఆలోచించి దిగండి ఎందులోకి దిగినా కూడా.